గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ టు ఇన్ జీసస్ నేమ్. డేలో ఏదో ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో, ఫ్యామిలీలో ఎదురవుతున్న ప్రెషర్స్లో, ఆందోళనలో అందరికి ఒక థాట్ వస్తుంది. ఒక టైం వచ్చేసరికి నిజంగా ఒక ప్రశాంతత నాకు వస్తే బాగుండు, పీస్ నా మైండ్ ఫీల్ చేస్తే బాగుండు, ఈ గందరగోళాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, మంచి ఒక సమాధానకరమైన పరిస్థితి, శాంతికర పరిస్థితి ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ గుడ్. బట్ ప్రియమైన సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నా. పీస్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది స్టార్మ్, బట్ ఫ్రమ్ ది బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ దాట్ ఇన్ దాట్ స్టార్మ్. అంటే నిజమైన శాంతి తుఫాన్ లేకపోవడం వల్ల కాదు, ఆ తుఫానులో దేవుడు మనతో ఉన్నాడన్న నమ్మకం వల్లనే వస్తుంది. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ శాంతి కావాలని ఎక్స్పెక్ట్ చేయడం కాదు, లేకపోతే పరిస్థితులన్నీ క్లియర్ అయిపోవాలి, ఆల్ ట్రబుల్స్ మొత్తం క్లియర్ అయిపోవాలి, ఒక హ్యాపీ ప్రశాంతమైన లైఫ్ని నేను చూడాలనుకోవద్దు. బట్ మేక్ ష్యూర్ యు హ్యావ్ దట్ ఫెయిత్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు అన్న ఫెయిత్, విశ్వాసం నీలో బలంగా స్థిరంగా ఉండేలాగా నిన్ను తయారు చేసుకోవాల్సిందిగా ప్రేమతో చేస్తున్నాను. నా యేసయ్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయే టైం దగ్గర పడుతున్నప్పుడు శిష్యులతో మాట్లాడి ఆనవాటికి వచ్చినప్పుడు ఈ మాట మనం చూస్తాం. 14వ అధ్యాయంలో శాంతి మీకు అనునించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుడిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా అట్లా అంటాడు. తర్వాత కాస్త కిందకి వెళ్ళేసి అంటాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, విరమనీయవద్దు. అంటే నీ హృదయంలో కలవరం వస్తుంది, నీ హృదయంలో ఆందోళన వస్తాయి. బట్ ఫస్ట్ లైన్ శాంతి మీకు ఇస్తున్నాను, అది మామూలు శాంతి కాదు. మై పీస్ ఐ గివ్ unto you అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. తన శాంతిని ఇవ్వటానికి, తన సమాధానం ఇవ్వటానికి, తన నెమ్మదిని ఇవ్వటానికి గాడ్ ఈజ్ రెడీ ఫర్ us. ప్రేమతో మనం చేస్తున్నాను. నిన్ను ప్రేమించి తన శాంతిని ఇచ్చిన ప్రభు వైపు చూడగలిగితే దేవుడిచ్చే ప్రశాంతత, దేవుడిచ్చే నెమ్మది లోకం ఇచ్చినట్టుగా ఉండదు. ఇట్ ఫిల్స్ యూ, ఇట్ ఎంపవర్స్ యూ, ఇట్ స్ట్రెంగ్థెన్స్ యూ, ఇట్ మేక్స్ యూ మూవ్ better and the best. May God bless you.